జైలు గారు. అందరు లేచి నిలబడాలని దయచేసి. అందరూ పూర్తయ్యే వరకు బ్యాండ్ సెట్ ఉంటుంది, అది పూర్తి. సోదర సోదరీమణులారా, 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవనీయులైన స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రజలందరికీ, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రబల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశం గణతంత్ర దేశముగా రూపుదిద్దుకునేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలగు స్వాతంత్ర సమర యోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగము కోసం కృషి చేసిన రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనైనది. ఈ కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పథకం అభయ హస్తం అమలు చేయుచున్నది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రజాపాలన పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలు లేదా పేదరికం కంటే దిగువ ఉన్న పౌరులు రాబోయే అన్ని పథకాల ప్రయోజనాలకు పొందుతారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ. 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేయుచున్నది. ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 మానవీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం ఈ పథకాలు. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలనేదే ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈ పథకం మహిళలకు ప్రయాణ సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులు వెళ్లే వారికి, విద్యార్థులకు, మధ్యతరగతి మహిళలకు మరియు ట్రాన్స్జెండర్కు ఉపయోగపడుతుంది. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు మన జిల్లాలో 4,21,291 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అమలులో పటిష్ట చర్యలు చేపట్టాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రిలో తక్షణమే వైద్య సేవలు అమలుకి వచ్చాయి. దీంతో నిరుపేద వర్గాల ప్రజలు ₹1 కూడా చెల్లించకుండా 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు పొందడానికి అవకాశం కల్పించాము. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపు పథకంలో 620 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాము. ఇందుకు గాను ₹1,65,65,000 వ్యయం చేయడం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమం. ప్రజల చేతకే ప్రభుత్వం యంత్రాగారం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం 6 గ్యారెంటీల పథకాలను ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని 28 డిసెంబర్ 2024 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజాపాలనలో భాగముగా జిల్లాలు స్వీకరించిన అభయహస్తం 6 గ్యారెంటీలైన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత మరియు యువ వికాసం పథకాల దరఖాస్తులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. జిల్లాలో 1,70,000
72,381 అభయహస్తం దరఖాస్తులకు స్వీకరించడం జరిగింది. అట్టి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయనైనది. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకం అమలు చేయుచున్నది. జిల్లాలో ఇప్పటి వరకు చిన్న సన్నకారు రైతులు 52,736 మందికి వారి బ్యాంక్ ఖాతాలకి 21,23,00,00,000 రూపాయలు రైతు భరోసా నిధులను చేయడం జరిగింది.